తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అగ్గిరాజేస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం కీలక నేతలంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే 4 పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయని ప్రచారం సాగుతోంది. ఇందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఓ నేతకు మంత్రి పదవి ఖాయమైందని అంటున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దని మరో వర్గం అధిష్టానాన్ని కోరిందా? ఇప్పటికే ఆ కుటుంబంలో 3 పదవులు ఇచ్చారని ఈసారి మరో వర్గానికి ఇవ్వాలని హైకమాండ్ను ఎమ్మెల్యేలు కోరారా? తెలంగాణలో కేబినెట్ విస్తరణ 2 సామాజిక వర్గాల్లో చిచ్చు పెడుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ విషయంలో 2 వర్గాలుగా విడిపోయిన నేతలు తాజాగా మంత్రివర్గ విస్తరణ విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటాలో చెన్నూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ ఉత్తర తెలంగాణకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్కు లేఖ రాయడం కాంగ్రెస్లో మంట పుట్టిస్తోంది. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్కు మంత్రి పదవి ఇచ్చి మాదిగలకు అన్యాయం చేయొద్దంటూ నేతలు హైకమాండ్ పెద్దలను కోరడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ మంత్రిగా ఉన్నారు. కేవలం ఆయన ఒక్కరే ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రి. కానీ మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు వివేక్కు మంత్రి పదవి ఇస్తే మాలలకు 2 పదవులు ఇచ్చినట్లు అవుతుంది. కానీ మాలల కంటే మాదిగల జనాభా ఎక్కువ కాబట్టి మంత్రి పదవిని తమ వర్గానికే ఇవ్వాలని మాదిగ నేతలు కోరుతున్నారు. అంతేకాదు మాదిగలు వివేక్కు మంత్రి పదవి ఇవ్వొద్దని కోరడం వెనుక మరో కారణం కూడా ఉందంటున్నారు. ప్రస్తుతం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు గడ్డం వినోద్ కుమార్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఈ లెక్కన ఒకే ఫ్యామిలీలో 3 నేతలు చట్టసభల్లో ఉన్నారు. ఇప్పుడు వివేక్కు మంత్రి పదవి ఇస్తే ఒకే కుటుంబంలో 4 మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుందని నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అందుకే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వొద్దని నేతలు కోరుతున్నారని సమాచారం. అంతేకాదు వివేక్కు మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదని అంటున్నారట. ఇప్పటికే ప్రభుత్వంలో మాలలకు కీలక పదవులు దక్కాయని మరోసారి కూడా వారికే పదవులు ఇస్తే ఎలా అని నేతలు ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ నేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు లేఖ రాసిన ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవబోతున్నట్టు తెలిసింది. అయితే వివేక్ను పక్కన పెట్టేసి కాంగ్రెస్లో మాదిగ ఎమ్మెల్యేలుగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, కాళే యాదయ్యల్లో ఎవరైనా ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్నారు. మొత్తం మీద చెన్నూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ నేతలు కోరడం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ అయింది. అయితే పార్టీలో ఎమ్మెల్యేల అభ్యంతరాలను పార్టీ హైకమాండ్ సీరియస్గా తీసుకుంటుందా లేక వివేక్ వైపే మొగ్గు చూపుతుందా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా నేతలకు పదవుల విషయం మాత్రం అధికార పార్టీలో చిచ్చు రేపుతోందని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది.